మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం స్టాప్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో నేను మిమ్మల్ని ఈ వాల్యూస్ కనుక్కోమని చెప్పాను. సో నేను ఒకసారి మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో P(1) మనకి ఏమవుద్దంటే 1³ - 1, దట్ ఈస్ 0. P(-1) -1³ - 1 అంటే -1 - 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -2. P(0) ఈజ్ ఈక్వల్ టు 0³ - 1 అంటే -1. P(2) దట్ ఈజ్ ఈక్వల్ టు 2³ - 1 అంటే 8 - 1 అంటే 7. P(-2) అంటే -2³ - 1 అంటే -8 - 1 అంటే -9. సి ఎంత ఈజీగా ఉందో. సో మనం ఇదే ఎక్సర్సైజ్లో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 2. ఆ క్వశ్చన్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే √2x² - 3x + 1 హ్యాజ్ అ డిగ్రీ ఆఫ్ √2 అన్నారు. అది ట్రూ ఆ ఫాల్సా? సో దీంట్లో మనం చూస్తే √2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². అసలు ఈ ఈక్వేషన్కి డిగ్రీ ఏంటి? దీన్ని మనం చూస్తే ఇట్స్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ ఏంటి? 2. హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఏంటి? 2. సో దట్ ఇంప్లైజ్ డిగ్రీ ఈజ్ 2. సో డిగ్రీ ఈజ్ √2 అనే ఆప్షన్ ఫాల్స్. నెక్స్ట్ 3x³ - 4x² + 5x + 7 కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ 2 అన్నారు. ఇక్కడ x² టర్మ్ మనం x² వేరియబుల్ చూద్దాం. x² వేరియబుల్ ఎక్కడ ఉంది? దీని కోఎఫిషియంట్ ఏంటి? -4. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² -4. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ చూద్దాం. డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కి డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, బ్రాకెట్స్లో T⁻0, ఎందుకంటే T⁻0 is 1. సో డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ is 0. సో దిస్ విల్ బి T³ - 1 into T⁻0. సో డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ టర్మ్ is 0. సో దిస్ ఈస్ ట్రూ. ఇంకా నెక్స్ట్ 1/x² - 5x + 6 is a quadratic polynomial. ఇది ట్రూ ఆ ఫాల్సా? మనం చూడంగానే మనకి ఏమనిపిస్తుంది? దట్ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ బికాజ్ x² టర్మ్ ఉంది. కానీ అలా కాదు. మనము ప్రతిదీ ఎవ్రీ టైం మనం పాలినామియల్స్ చెక్ చేసినప్పుడు వీ షుడ్ పుల్ ఎవ్రీథింగ్ టు ద న్యూమరేటర్. సో మనం దీన్ని న్యూమరేటర్లో కన్వర్ట్ చేసినప్పుడు దీన్ని ఈక్వేషన్లో వస్తుంది x² - 5x + 6 హోల్ పవర్ -1. అంటే మనకి ఇక్కడ ఒక నెగిటివ్ పవర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ అ పాలినామియల్. సో దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్
degree of a polynomial is 1 more than number of terms. Degree is equal to 1 more than the number of terms. అసలు ఈ ఈక్వేషన్ అసలు ఈ పాయింట్ మీనింగ్ ఏంది? డిగ్రీ ఈజ్ 1 more than number of terms. అంటే 2 terms ఉంటే డిగ్రీ 3 అవుతుంది. కానీ డిగ్రీ అసలు మనం అలా క్యాలిక్యులేట్ చేయం. డిగ్రీ ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. సో అందుకే డిగ్రీ 1 more than number of terms ఈజ్ ఫాల్స్. సో క్లియర్ అయిందా? ఇప్పుడు మనం ఇవాళ టాపిక్, ఈ వీడియోలో ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జీరోస్ ఆఫ్ అ పాలినామియల్. అసలు జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ ఏంటి? సో మనం ఇక్కడ ఈ పాలినామియల్కి చాలా వాల్యూస్ కనుక్కున్నాం. సో దీనికి వాల్యూ 0 వచ్చింది, దీనికి వాల్యూ -2 వచ్చింది, -1, 7, -9. దీన్ని చూస్తే మనకి ఏమర్థమైంది? పాలినామియల్ కెన్ హ్యావ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. కానీ పాలినామియల్ will only have 0 as the value for very few numbers depending on the polynomial. Those values where the polynomial has its value, those points where polynomial has a value of 0 is called as the zero of a polynomial. అంటే మనం దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము? సో at x is equal to some value, p of x is equal to 0, then the value of x is the zero of the polynomial. సో దాన్ని మనం ఎలా చూస్తాము? సో విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో అదే ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ 3.1లో మనము క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుందాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, చెక్ ఇఫ్ -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ x⁴ - 16. సో మనకి p of x is equal to x⁴ - 16. మనం దీని వాల్యూస్ at -2 and 2 కనుక్కోవాలి. And check if p of x is equal to 0. If the value of p of x is 0. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. p of 2 ఏమవుద్ది? 2⁴ - 16 అంటే 16 - 16, సో 0. p of -2, 2⁴ - 16 -2, that is 16 - 16, సో 0. సో మనం చూస్తే ఈ రెండిటికి వాల్యూ 0 వచ్చింది. సో దిస్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్. సో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం సేమ్ ఎక్సర్సైజ్ నుంచి. చెక్ వెదర్ 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ x² - x - 6. సో దీన్ని మనం సేమ్ ప్రొసీజర్తో క్యాల్కులేట్ చేయవచ్చు. సో p of x is equal to x² - x - 6. So p of 3 will be 3² - 3 - 6 అంటే 0, because 9 - 3 - 6. p of -2 will be -2² of -2 - 6 అంటే 4 + 2 - 6 అంటే 0. సో ఇక్కడ కూడా మనం చూస్తాము that these two are the zeros. So it is a true statement. So these two are the zeros of the polynomials. So that is the meaning of zeros of a polynomial. ఇప్పుడు మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ తెలుసు. లీనియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? p of x is equal to ax plus b. So if at a point where
p x is the zero of p of x మనకేమొస్తుంది అంటే x is the zero of p of x అంటే ఏంది ax plus b is equal to 0 at that value of x అంటే x is equal to minus b by a అంటే ఒక లీనియర్ ఈక్వేషన్కి 0 is minus b by a అంటే మైనస్ b by a వాల్యూ ఎక్స్కి అయితే అప్పుడు p of x వాల్యూ 0 అవుద్ది సో మనం దాన్ని ఏం చెప్తామంటే 0 of a linear polynomial is related to its coefficient including its constant term. Okay. So దాన్ని మనం 0 of a polynomial or a 0 of a linear polynomial అంటాం. The definition of a polynomial, categorization of a polynomial అంటే checking whether the equation is a polynomial or not, degree of a polynomial, value of a polynomial, zeros of a polynomial. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం geometrical meaning of a polynomial. సో దాన్ని అర్థం చేసుకున్నానికి నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాను యాక్చువల్లీ 3లో చేద్దాం లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ సో మనం ఫస్ట్ ఒక దీని స్టాండర్డ్ ఫార్మ్స్ రాసేసుకుందాం సో లీనియర్ది p of x is equal to ax plus b quadratic p of x is equal to ax square plus bx plus c ఇక్కడ p of x is equal to ax cube plus bx square plus cx plus d సో దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం సో p of x is equal to y is equal to 2x plus 1 బికాస్ మనం ఇక్కడ జోమెట్రికల్ మీనింగ్ తీసుకుంటున్నాము మనం p of xని y లాగా రాద్దాం అంటే x వాల్యూస్కి వచ్చే మనకి y వాల్యూని మనం గ్రాఫ్లో గీస్తాం సో p of x is equal to y అవుద్ది సో y is equal to దీని మన మీనింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 దీని ఏమవుద్ది y is equal to 4x cube ప్లస్ x సో ఇవి మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం సో ఫస్ట్ మనం లీనియర్ పార్ట్ చూద్దాం y is equal to 2x plus 1 సో దీన్ని మనం ఒక లైన్ డ్రా చేద్దాం సో గ్రాఫ్ గీస్తే వీ కెన్ సీ ఈ ఈక్వేషన్ని చూస్తే y 0 పెడితే x వాల్యూ -1/2 వస్తుంది సో దట్ ఈస్ 1 ఇంటర్సెప్ట్ ఇంకా x వాల్యూ 0 పెడితే y వాల్యూ 1 వస్తుంది సో దట్ ఈస్ అనదర్ ఇంటర్సెప్ట్స్ని జాయిన్ చేస్తే మనకు లైన్ వస్తుంది సో దట్ ఈస్ ఎ లైన్ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఈ లైన్ ఈక్వేషన్ చూస్తే ఈ నార్మల్ ఈక్వేషన్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది దట్ at x is equal to -1/2 y is equal to 0 సో y మనం p of x ప్లేస్లో రాసాం సో at x is equal to -1/2 p of x is 0 సో at the point where the line intersects the x-axis that point is the 0 సో మనకి లీనియర్ ఈక్వేషన్ స్ట్రేట్ లైన్గా వస్తుంది సో ప్రతి లీనియర్ ఈక్వేషన్ మనం స్ట్రేట్ లైన్గా గీసుకోవచ్చు ఇంకా ఇంటర్సెక్షన్ అట్ ఎక్స్ యాక్సిస్ చూసి దట్ ఈస్ ది 0 అని తెలుసుకోవచ్చు ఇప్పుడు క్వాడ్రాటిక్కి వెళ్దాం
క్వాడ్రాటిక్కి స్టాండర్డ్ ఫామ్ ఏంది? పారాబోలా. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్లో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 పారాబోలా ఈ ఫామ్లో వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 పారాబోలా ఈ ఫామ్లో వస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఏమవుద్ది? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో పారాబోలా అప్వర్డ్స్ ఉంటుంది. సో దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. సో దాని గ్రాఫ్ మనకి ఎలా వస్తుంది? ఇలా. సో దీన్ని మనం చూస్తే ఇది x యాక్సిస్ని -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు మనం జనరల్గా ఒక పారాబోలాని చూస్తే దానికి దాని రెస్పెక్టివ్ పాలినామియల్ ఈక్వేషన్కి ఎన్ని జీరోస్ ఉన్నాయని అలా తెలుసుకుంటాం. సో మనం 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐదర్ మన పారాబోలా ఇలా ఉండొచ్చు, ఆర్ ఇలా, లేదా ఇలా ఉండొచ్చు. అంటే పారాబోలా కెన్ ఇంటర్సెక్ట్ ఇన్ 2 points ఆర్ 1 point ఆర్ నో పాయింట్. సో ఫస్ట్ థింగ్ మనం ఇది తెలుసుకునే ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాలినామియల్కి వాట్ ఎవర్ ఇస్ ద డిగ్రీ, దట్ పాలినామియల్ హ్యాస్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ గెటింగ్ దాట్ మెనీ జీరోస్. అంటే మనకి ఈ పాలినామియల్కి 2 అయితే మ్యాక్సిమం 2 కన్నా ఎక్కువ జీరోస్ ఆ పాలినామియల్కి ఉండలేవు. కానీ 1 జీరో ఉండొచ్చు, లేదా 0 zeros ఉండొచ్చు. సో దీన్ని మనం చూస్తే 2 points దగ్గర x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. ఇది 1 పాయింట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో 1 0. ఇది ఏ పాయింట్లోనే ఇంటర్సెక్ట్ చేయట్లే, సో నో 0. దీని ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకోవచ్చు? y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. ఇది y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ప్లస్ 1, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ 3 ఈక్వేషన్స్కి కరస్పాండింగ్ గ్రాఫ్స్ అనుకోవచ్చు మనం. This has 2 zeros, this has 1 0, this has no zeros. Okay? సో ఇప్పుడు మనం క్యూబిక్ ఈక్వేషన్ చూద్దాం. క్యూబిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? అదొక సైడ్ ఎస్ లాగా వస్తుంది ఇలా. సో 3 pointsలో ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దిస్ హ్యాస్ 3 zeros. ఆ 3 zeros ఏంటి అది మనం తర్వాత కనుక్కుందాం. బట్ ఆల్ వీ హ్యావ్ టు నో రైట్ నౌ ఇస్ ఇది 3 pointsలో ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ 3 zeros. సో నెక్స్ట్ క్లాస్ లోపల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ జీరోస్ డూ దీస్ ఈక్వేషన్స్ హ్యావ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.